దగ్గరికి వెళ్దాం. మనందరికన్నా లోకల్ ఆయన వెంకటేశ్వర స్వామి, ఆయన నేరుగా మాట్లాడుకుంటారు రోజు పొద్దున. సో ఆయన దగ్గరికి వెళ్తే మరిన్ని విషయాలు తెలుస్తాయి. చౌదరి గారు, ఇవన్నీ పక్కన పెట్టండి, కోర్టులు పక్కన పెట్టండి, సుబ్రహ్మణ్య స్వామి అసలు ఈ రాష్ట్రానికి ఎప్పుడన్నా వస్తాడు, ఆయన్ని పక్కన పెట్టండి, సుబ్బారెడ్డి గారి కేసు పక్కన పెట్టండి. పోర్టులో 46 మంది వాళ్ళు పనిచేస్తుంటారు, శ్రీ వైష్ణవులు. లడ్డూలో తేడా వస్తే వాళ్ళు పట్టేస్తారు కదా, వాళ్ళు ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. వాళ్ళు పట్టలేదా? వాళ్ళు కంప్లైంట్ చేయలేదా ఆ టైంలో? ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా, ధర్మారెడ్డికి కాకపోతే బయట వచ్చినా అపచారం జరుగుతుంటే అక్కడ లడ్డూలో కలితేనే జరుగుతోందనే విషయం ఎందుకు చెప్పలేదు? వాళ్ళని కూడా బెదిరించేశాడా ధర్మారెడ్డి? సరే వాసుదేవన్ గారు, మొదట మీకు అలాగే డబల్ 9 టీవీ ప్రేక్షకులకి, జనసేన నేత వివేక్ బాబు గారికి, అనలిస్ట్ కృష్ణాంజలి గారికి, బీజేపీ నేత కిరణ్ గారికి, వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి గారికి నా నమస్కారం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉదయాన్నే లేచి మేము సుప్రభాతం ప్రశాంతంగా వినాల్సిన సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా హిందువులు కొండ మీద అపవిత్రం జరిగిన విషయం పైన భారీగా చర్చ జరుగుతుంది. సరే, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి గత ప్రభుత్వం చేసిన తప్పుదాల వల్ల. ఇక్కడ మీరు చాలా నేరుగా ఒక ప్రశ్న సంధించారు, చాలా మంచి అంశం కూడా. కోర్టులో 46 మంది పనిచేస్తారు, అలాగే వివిధ సేవల్లో ఒక 460 మంది పనిచేస్తారు, అన్నప్రసాదాల్లో ఒక ఇంచుమించు ఒక 400 మంది పనిచేస్తారు. అన్నప్రసాదాలు చేసేవాళ్ళు, లడ్డు ప్రసాదాలు చేసేవాళ్ళు, అలాగే కైంకార్యాలు చేసేవాళ్ళంతా కూడా దాదాపు 906 మంది పైచిలకు శ్రీ వైష్ణవులు ఉన్నారు. నేను ఏదో ఈ మధ్యకాలంలో కొంత ఈవో గారితో, జైవో గారు అనుమతి తీసుకుని పోర్టులోకి వెళ్ళా. పోర్టులోకి వెళ్ళినప్పుడు పోర్టు కార్మికులుగా ఉన్నటువంటి శ్రీ వైష్ణవులు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ మేము గత 20-30 ఏళ్ళుగా పనిచేస్తున్నాము, మాకు జీతాలు తక్కువైనా నాణ్యమైన లడ్డు ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేసాము. గత ఈవో గారికి కూడా మేము నెయ్యి నాణ్యత సరిగా లేదు, అప్పుడు నెయ్యితో లడ్డు ఇలా చేసేటప్పుడు చాలా స్పష్టంగా ముద్దగా వచ్చేది, ఇది గట్టిగా ఉంది, పగిలిపోతుంది, సార్ లడ్డు నాణ్యత పైన మాకు నెయ్యి పైన అనుమానంగా ఉందని చెప్పి ఈవో గారు చెప్పారు. లేదంటే మేము పరిశీలిస్తాం లేకపోతే అని చెప్పి ఆయన వెళ్ళిపోయాయంట ఈవోగా ఉన్న. అప్పుడు జైవోగా ఉన్న ధర్మారెడ్డి మళ్ళీ ఈవో కూడా అయ్యాడు. మళ్ళా కొన్ని రోజుల తర్వాత పోర్టు కార్మికులతో సూపరింటెండెంట్ అంతా కలిసి కంప్లైంట్ చేశారు, సార్ ఈ మరి లడ్డు పరిస్థితి బాగాలేదు, ఆయిల్ మీద మాకు అనుమానం వస్తా ఉంది, 2వ రోజుకే స్మెల్ వస్తా ఉంది, పంపించాలంటే చెడిపోతుందని పెట్టిన తర్వాత ఎవరెవరు ఈ అంశాన్ని ప్రస్తావించారో ఆ 26 మందిని తీసేశారు, నిర్దాక్షిణ్యం తీసేశారు. వాళ్ళ జీతాలు 22,000. వాళ్ళు ఆ వేడికి తట్టుకొని ఆడ పనిచేయడమే పెద్ద శ్రమ. శ్రీవారి యొక్క కైంకర్యాలు కానీ ప్రసాదాలు కానీ వాళ్ళు పెళ్లిళ్ళు కూడా చేసుకోలేదండి. పెళ్లి చేసుకుంటే పిల్లలు కూడా కలగలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం ఆ విధంగా ఉంటుంది. ఆ వేడికి వాళ్ళ యొక్క స్పర్మ కౌంట్స్ కూడా పడిపోతాయి. అయినా సరే వాళ్ళు త్యాగం చేసి దేవుడి కోసం పనిచేస్తారు. గతంలో పోర్టులోకి వెళ్తే ఆ వాసన వచ్చే వివాదాలను చూసి కూడా చెప్పేవాడు, ఇలా చేయి మీద పెట్టుకొని ఇలా రాసుకుంటే వాసన చూసి కూడా ఇది నెయ్యి కలితే అని కూడా చెప్తారు. అంత బ్రహ్మాండంగా అనుభవం ఉన్న బ్రాహ్మణులు వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు పోయి దీని మీద ఏదో సందర్భంగా ఆయన డ్రైవర్ కూడా ఒక ప్రసాదాలు ఇవ్వకపోతే లడ్డు క్వాలిటీ బాగాలేదని చెప్పిన దానికి వాళ్ళు తిరిగి మాట్లాడేది డ్రైవర్ నుండి నిలిపేశాడు. సో ఒక రకంగా హుక్కుం జారీ చేసేవాడు, కొండ మీద ఏ విషయమైనా ప్రశ్నించకూడదు, మేమిచ్చిందే ఫైన్లు. తర్వాత ముడిసరుకు ప్రధానంగా ఇప్పుడు జీడిపప్పు, అలాగే ద్రాక్ష, యాలక్కలు, ఇంకా ముద్దమాడి పప్పులు, అలాగే అంశాలు కలుపుతారు కదా. దీంట్లో దాదాపు మీరు 8 మిల్లీమీటర్ సెంటర్ ఉన్న యాలక్కల్ని వాడాలి, దాన్ని 4 సెంటీమీటర్లు తీసుకొచ్చారు, నాసిరకం ఒక యాలక్కలు వాడారు. అది కూడా చూపించాం, ఇది ఉంది సార్ యాలక్కల పరిస్థితి బాగాలేదు, ఇదేదో థర్డ్ క్వాలిటీగా ఉందంటే, లేదండి మాకు శాంపుల్లో వచ్చేసి అంటే పైన ఉండేటువంటి 80 మిల్లీ పెట్టి కిందంతా కూడా చిన్న వచ్చేసి అంటే బాగా స్క్రాప్. సుప్రీంకోర్టు లేవనెత్తిన అభ్యంతరాల మీద చెప్పండి సార్, అంటే చాలా సటిల్ అబ్జర్వేషన్ కూడా చేసింది సుప్రీంకోర్టు. అదే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తున్నాను సార్. అలాగే అక్కడ పరిస్థితి టోటల్ గా ఏంటంటే పోర్టులో జరిగిన అన్యాయాన్ని వాళ్ళు ప్రశ్నించారు, జేఓ ఎదురు పోరాలేక ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, తర్వాత వేరే వాళ్ళు పని చేసుకుంటున్నారు, జరుగుతాను. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన వివాదం పైన ప్రశ్నించడం తప్పు కాదు కదా సార్. సుప్రీంకోర్టులో ఖచ్చితంగా అన్ని అంశాలు చర్చించాలి, వాళ్ళు అడుగుతారు, చర్చ అది ఫైనల్ డెసిషన్ కాదు. ఏమండి కిరణ్ గారు మీరు భోజనం చేశారనేది ఒక ప్రశ్న, లేదని చెప్పడం సమాధానం. ఏమండి వెంకటరెడ్డి గారు మీరు తిరుమలకు పోయారా అంటే లేదు పోలేదు, నేను ఇంకో దాని పైన చెప్తాడు. ఇవేం అడగలేదే. సుప్రీంకోర్టు అడిగింది ఏంటంటే మీ దగ్గర ఆధారం లేకుండా ఎందుకు మాట్లాడారు, బ్లైటెంట్ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు, అది యూ నీడ్ టు హ్యావ్
సర్టన్ ఇన్ఫర్మేషన్ కదండి, లేకుండా ఎలా వెళ్తున్నారు కోర్టుకి? ఏదో ఆషామాషిగా తీసుకుని వెళ్ళారా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకి వెళ్ళేప్పుడు? ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం అనే మాట కూడా అన్నది. రాజకీయాన్ని దేవుడితో ముడిపెట్టమాకండి అని కూడా ఉంది. ఏమన్నా ఉంటే నేను మళ్ళీ అదే చెప్తున్నా, సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే వాళ్ళు చాలా రిఫైన్డ్గా చెప్పారు. రాబ్ మోడల్లో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డితో మీకన్నా పంచాయతీ ఉంటే ఒక టేబుల్ మీద మీరట్టు ఆయన ఇటు కూర్చోండి, మాట్లాడుకోండి, తేల్చుకోండి. దేవుడిని ఎందుకు లాగుతున్నారు మధ్యలోకి అని? మంచి ప్రశ్న వేశారు సార్. ఇప్పుడు దేవుడి మీద రాజకీయాలు లాగకూడదు అంటే, గతంలో రోజా గారు నిన్న ఆయన అఫీషియల్ మీడియాలో అఫీషియల్ వెబ్సైట్లో ఒక ఇది పెట్టింది, తిరుమల లడ్డు పైన పోల్ కల్తీ జరిగిందా లేదా, ఎస్ఆర్ నో చెప్పని చెప్పి 80% అవునని చెప్పారు. ఆ వెబ్సైట్ రోజా మనకి ప్రామాణికం కాదండి. నేను మీరు చుట్టుముట్టి చెప్తున్నాను. మై క్వశ్చన్ ఈజ్ వెరీ స్ట్రైట్. ఇప్పుడు ఆయన దగ్గర సుప్రీంకోర్టుకి వెళ్ళేప్పుడు సిద్ధార్థ లూథ్రా లాంటి వాడు, ఆయన ఏం చెట్టు కింద ప్లేటర్ కాదు కదా. సిద్ధార్థ లూథ్రా పేరు మోసిన ఆయన నెంబర్ 10లో 1 అమంగ్ నెంబర్ 10 ఇన్ ద కంట్రీ. ఆయన మొత్తం కాగితాలన్నీ దస్త్రాలన్నీ పట్టుకుని వెళ్ళి ప్రతి ఒక్క ఆధారం ఇవ్వాలి. మొదటి రోజే తేలిపోతే ఎట్లా సార్? ఇప్పుడు ఎన్డీడీపీ ల్యాబ్ రిపోర్టు చదివి కోర్టు వినిపించాడు, జడ్జిలు కూడా విన్నారు. మీరు అంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలన్నారు. నాకు తెలిసి ఎన్డీడీపీ అనే ఒక సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ నడుపుతున్న సంస్థ, అదే సుపీరియర్ అనుకుంటారు. మళ్ళీ సెకండ్ ఒపీనియన్ ప్రైవేట్ ల్యాబ్ లో తీసుకోమంటున్నారు. తీసుకోవచ్చు, తప్పే ఉంది. అల్టిమేట్గా నేను ఒక స్టేట్ గా మాట్లాడుతున్నాను సార్. గత 5 ఏళ్ళ అన్నప్రసాదాలు లడ్డు ప్రసాదాల పైన పబ్లిక్ పోల్ తీసుకున్నా సరే ఖచ్చితంగా కల్తీ జరిగింది, నాణ్యత కోల్పోయిన చెప్తారు. ఇది మాట జనరల్ వాడు. సరే, మరి గతంలో నెయ్యి లడ్లు ఎలా ఉండేటివి, ఇప్పుడు లడ్లు ఎలా ఉన్నాయి, ఇది వాస్తవం కదా. సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయడంలో చాలా కష్టం. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ 267 కేసులు ఓడిపోయి ముట్టికాయలు తిన్నారు, దెబ్బలు తిన్నారు, లెంపకాయలు చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. వాళ్ళ అది పెద్ద లెక్క కాదు వాళ్ళకి. ఎన్నో దెబ్బలు ఒక దెబ్బలకు కూడా అయిపోతారు. మేము మా నాయకుడు చెప్పిన అంశం పైన మేము కట్టుబడి ఉన్నాం. అన్నప్రసాదాల లడ్డు పైన కల్తీ జరిగింది నిరూపిస్తాం, అనుమానం అక్కర్లేదు. కాకపోతే ఏంటంటే సచిన్ భవన్ మళ్ళీ ఆడ చంపేది మేము వైఎస్ఆర్సీ పార్టీ జనసేన పక్కన పెట్టేశారు. ఊరికి అనవసరంగా వాళ్ళకు చెప్పి మేము ప్రచారం తీసుకోవడం అనవసరమా? జగన్మోహన్ అనే వ్యక్తి లేడు. రైట్, ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, సో మొత్తం కూటమి